హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినిటెక్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇన్ని రోజులు అయితే కుప్పలు తెప్పలుగా టెక్ అప్డేట్స్ అయితే నాకు చాలా దొరికాయి. సో అవన్నీ మొత్తం ఏరి అందులో మీకోసం ఒక టాప్ 7 బెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను మీకోసం. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఆ 7 ఏంటి అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నెంబర్ 1, సో మనకి నాసాలో ఆర్టెమిస్ 2 మిషన్ అయితే జరుగుతుందని తెలుసు. సో ఏంటంటే ఈ 2026లో ఆర్టెమిస్ 2 అనేది మన మూన్ దగ్గరికి కొన్ని హిస్టారికల్ ఐటమ్స్ అయితే క్యారీ చేస్తుంది. అండ్ ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, యూఎస్ఏకి ఇండిపెండెన్స్ వచ్చి దీంతో 250 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సో ఈ మిషన్ అయితే వాళ్ళకి అక్కడ చాలా స్పెషల్ అయిపోయింది. సో ఈ ఆర్టెమిస్ 2 అనేది మూన్ చుట్టూ ట్రావెల్ చేసే ఫస్ట్ క్రూ మిషన్ అనమాట. సో అండ్ అదేవిధంగా మనం కొన్ని హిస్టారికల్ ఐటమ్స్ అయితే క్యారీ చేస్తున్నారని చెప్పాం కదా. సో అవి ఏంటంటే, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో మనకి రైట్ బ్రదర్స్ అయితే ఫస్ట్ వాళ్ళు వాడిన ఫస్ట్ ఎయిర్ప్లేన్ అయితే ఉంది కదా. సో అందులో నుంచి స్మాల్ క్లాత్ పీస్ స్పేస్ షటిల్ మిషన్స్ అయితే ఇప్పటి వరకు చాలానే జరిగాయి. సో అందులో నుంచి ఫస్ట్ మిషన్ అండ్ లాస్ట్ మిషన్ లో మనకి ఇందులో యూజ్ చేసిన వాళ్ళ ఫ్లాగ్స్ కావచ్చు, అపోలో మూన్ మిషన్ అని ఉండింది, సో అందులో కూడా యూజ్ చేసిన ఫ్లాగ్స్ కావచ్చు. సో ఇవన్నీ కలెక్ట్ చేసి ఇందులో మనకైతే ముందు దగ్గరికి అయితే పంపిస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి అదర్ కంట్రీస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి ఈ మిషన్కి, నాసా వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెనడా అండ్ యూరోప్ వాళ్ళు వాళ్ళ కంట్రీ నుంచి సీడ్స్ని, ఫ్లాగ్స్ని అండ్ ఇంకా మిషన్ ప్యాచెస్ని ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పంపిస్తున్నారని మనకి న్యూస్. అండ్ అదేవిధంగా సో పబ్లిక్ పార్టిసిపేషన్ కోసం సెండ్ యువర్ నేమ్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో ఆ క్యాంపెయిన్స్లో జాయిన్ అయిన పీపుల్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఒక SD కార్డ్లో ఫిల్ చేసి సో ఆ డీటెయిల్స్ని కూడా ఇందులో మనకు పంపిస్తున్నారు. సో సైంటిస్ట్ అయితే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటంటే, జూపిటర్, సాటర్న్ పోలార్ వెదర్ ఎందుకు డిఫరెంట్గా ఉంటుందని అయితే మనకి రీజన్ అయితే బయటకు వచ్చేసింది. సాటర్న్లో పోల్ దగ్గర ఒక బిగ్ స్ట్రామ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా జూపిటర్ విషయానికి వస్తే ఒక మెయిన్ స్ట్రామ్ ఉంటుంది అండ్ చాలా స్మాల్ స్ట్రామ్స్ ఉంటాయి ఇందులో. ఈ సైంటిస్ట్ని అయితే చాలా కన్ఫ్యూజ్ చేసింది, ఎందుకంటే మనకి జూపిటర్, సాటర్న్ రెండు యొక్క సైజెస్ అండ్ రెండు రిలీజ్ చేసే గ్యాసెస్ కూడా సేమ్ ఉంటాయి, బట్ ఎందుకు ఈ వెదర్ అనేది డిఫరెంట్గా ఉంటుందని. సో మన సైంటిస్ట్ ఏం చేశారంటే, మనకి సాటర్న్ మీద ఆల్రెడీ ఒక మిషన్ జరుగుతుంది, క్యాసినీ మిషన్. సో ఈ మిషన్ ఏం చేసిందంటే, సాటర్న్ లో ఒక బిగ్ హెగ్జాగోనల్ షేప్డ్ స్ట్రామ్ ఉందని ఆ పిక్చర్ అయితే మనకి కలెక్ట్ చేసింది. అండ్ అదేవిధంగా జూపిటర్ లో కూడా ఇంకొక మిషన్ ఉంది, అదే జూనో మిషన్. సో ఇదేం చేసిందంటే, జూపిటర్ లో ఎన్నో పోలార్ స్ట్రామ్స్ ఉన్నాయని అదైతే అబ్జర్వ్ చేసింది అనమాట. సో సైంటిస్ట్ ఏం చేశారంటే, ఈ మిషన్స్ ఇవి పంపించిన ఫొటోస్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి, సో అందులో మనకి సాఫ్ట్ గ్యాస్ ఉందా లేదా హార్డ్ గ్యాస్ ఉందా ఇవన్నీ అయితే కంప్యూటర్ సిమ్యులేషన్ యూజ్ చేసి చేశారు. సో ఎందుకు సాఫ్ట్ గ్యాస్, హార్డ్ గ్యాస్ అంటే, సో మనకు ఒకవేళ బాటమ్ లో సాఫ్ట్ గ్యాస్ ఉంటే కనుక స్మాల్ స్ట్రామ్స్ ఫార్మ్ అవుతాయి, ఇది మన జూపిటర్ లో. ఒకవేళ బాటమ్ లో మనకి హార్డ్ గ్యాస్ ఉంటే ఒక్కటే బిగ్ స్ట్రామ్ ఫార్మ్ అవుతుంది, ఇది మన సాటర్న్ లాగా. సో ఇది మనకి రీజన్ అన్నమాట, అవి రెండు పోలార్ వెదర్ డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఇదన్నమాట. మైక్రోసాఫ్ట్ అయితే మన పెయింట్లో అదేవిధంగా నోట్ ప్యాడ్లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది, అది విండోస్ యూజర్స్కి మాత్రమే. అండ్ అవి ఏంటంటే, మనకి పెయింట్లో ఏఐ కలరింగ్ ఫీచర్ బుక్ అయితే యాడ్ చేశారు. సో ఇదేంటంటే, మనం ప్రాంప్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా డ్రా చేస్తుంది ఏఐ అనేది. సో మనం జస్ట్ ప్రాంప్ట్ టైప్ చేస్తే చాలు, సో ఏఐ అనేది ఆటోమేటిక్గా లైన్స్ డ్రా చేస్తుంది. ఇప్పుడు మనకి కిడ్స్ కలరింగ్ బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళు కలర్ చేస్తుంటారు డయాగ్రామ్స్, సో అలాంటి ఇమేజెస్ని అయితే ఏఐ మనం ఇచ్చిన ప్రాంప్ట్తో ఆటోమేటిక్గా డ్రా చేస్తుంది. ఇది పెయింట్లో వచ్చిన ఫీచర్. సో మనం ఇందులో డిజిటల్గానే కలర్ చేసుకోవచ్చు, లేదంటే ఆ డ్రాయింగ్ని ప్రింట్అవుట్ చేసి హ్యాండ్తో కలర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నోట్ ప్యాడ్లో కూడా చాలా ఫీచర్స్, కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేసింది. టెక్స్ట్ ఫార్మాటింగ్ కావచ్చు, అండ్ అదేవిధంగా న్యూ ఏఐ టూల్స్ని అయితే ఇందులో యాడ్ చేసింది. ఈ కలరింగ్ బుక్ ఫీచర్ కావాలంటే మనకి కాపీలైట్ ప్లస్ ఉన్న పీసీస్లో మాత్రమే ఇది వర్క్ అవుద్ది. అండ్ అదేవిధంగా ఈ ఫీచర్ రావాలంటే మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఖచ్చితంగా లాగిన్ అయి ఉండడం మాత్రం కంపల్సరీ. సో వాట్సాప్ అయితే మనకి ఒక కొత్త ఫీచర్ కోసం ట్రై చేస్తుంది, అది పేరెంట్స్ అండ్ కిడ్స్కి యూజ్ అయ్యే విధంగా. సో అదేంటంటే, సో మన పేరెంట్స్కి ఇప్పుడు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉందిగా, అలానే ఇంకొక సెకండరీ అకౌంట్ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేంటంటే, ఇప్పుడు కిడ్స్కి ఒక కిడ్స్ అకౌంట్ అండ్ పేరెంట్స్ అకౌంట్ రెండింటిని QR కోడ్ స్కాన్ చేసి లింక్ చేస్తారనమాట. పేరెంట్స్కి ఒక 6 digit పిన్ ఉంటుంది కిడ్స్ యొక్క సెట్టింగ్స్ని ఫ్రీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళకి ఏదైనా కొత్త కాంటాక్ట్ యాడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి పేరెంట్స్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళ చాట్స్, వాళ్ళకి వచ్చే మెసేజెస్, నోటిఫికేషన్స్ అనేవి పేరెంట్స్ రీడ్ చేయరాదు. సో ఎప్పుడైతే కిడ్స్ యొక్క ఏజ్ని మించిపోతారో, సో అప్పుడు మనకి అకౌంట్స్ అనేవి మనం సపరేట్ చేసుకోవచ్చు. సో కిడ్స్ కూడా అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇదేంటంటే, కిడ్స్ ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా లేదా అని పేరెంట్స్ కనుక్కోవడానికి సో వాట్సాప్ అయితే ఈ ఫీచర్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది.
సో వివో V70 సిరీస్ ఇండియాలో ఫిబ్రవరి మిడ్ ఆ రేంజ్లో ఆ టైంలో లాంచ్ అవబోతుంది. సో మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55,000 లోపు అలా ఉంటాయి అన్నమాట. సో మిడ్ ప్రైస్ కేటగిరీలో. అండ్ వీటి కలర్స్ వచ్చేసి వివో V70 కలర్స్ ఏమో ప్యాషన్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్. వివో V70 ఎలైట్ కలర్స్ వచ్చేసి ప్యాషన్ రెడ్, బ్లాక్ అండ్ శాండ్విచ్. సో డిజైన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఓల్డ్ వాడ్ లాగే. సో అదే 3 కెమెరాస్ మనకి సేమ్ అలానే డిజైన్ అయితే ఉంటుంది. సో బోత్ ఫోన్స్లో 6.95 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆల్మోడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. వివో V70 ఎలైట్ లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. V70 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటో అంటే 3x జూమ్ కెమెరా. సో ఈ 3 కెమెరాస్ అయితే మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. యాపిల్ అయితే ఒక కొత్త అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే మనకి యాపిల్ స్టోర్లో యాడ్స్ అయితే ఇంకా పెరుగుతాయని. సో ఇది అరౌండ్ మార్చి 2026 అలా స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ ఇది యూకే యూజర్స్కి, తర్వాత జపాన్లో యూజర్స్కి. సో మార్చ్ కల్లా సో ఆల్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ ఐఫోన్ యూజర్స్కి ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా యాప్ సెర్చ్ చేస్తే వాటి స్పాన్సర్డ్ యాప్స్ అనేవి మనకి అందులో యాడ్స్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనకి ఇందులో ఏంటంటే యాడ్స్ అనేవి టాప్లో వచ్చేవి. టాప్తో పాటు కింద బాటంలో కూడా మనకి యాడ్స్ అనేవి వస్తాయి ఇందులో. అండ్ అదేవిధంగా ఈ న్యూ యాడ్స్ ఓన్లీ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ iOS 26.2 వర్షన్ అండ్ ఆ తర్వాత లేటర్ వర్షన్స్ వాటికి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో మనకి బిల్లింగ్ సిస్టమ్ అనేది సేమ్ ఉంటుంది. యాడ్స్ ఫార్మాట్ కూడా సేమ్ ఇన్ని రోజులు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. యాపిల్ ఒక న్యూ AI పవర్డ్ సిరి చాట్ బోర్డ్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ ఇయరే లేదా నెక్స్ట్ ఇయర్ కల్లా తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో అదేంటంటే ఇప్పుడు ఉన్న సిరి కన్నా స్మార్ట్ అన్నమాట. సో బోత్ బ్యాక్ అండ్ ఫోర్త్ మనకి చార్జ్ చేస్తుంది ఇది. ఇప్పుడు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ యాపిల్ అనేది గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని చేస్తుందని మనకి టాక్స్ అయితే ఉన్నాయి బయట. ఇందులో మనకి ఇమేజ్ జనరేషన్, స్క్రీన్ అనాలిసిస్, టాస్క్ ని కంప్లీట్ చేయడము, ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ఈ న్యూ సిరి అయితే చేయబోతుంది. యాపిల్ ర్యామ్ చిప్స్ అనేవి షార్టేజ్ ఉండడం వల్ల సో ఈ సిరి అనేది ఓన్ డేటా సెంటర్స్ బదులు క్లౌడ్ పార్ట్నర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇది గైస్ నేను ఇన్ని రోజులు మొత్తం ఏరి మీకోసం తీసుకొచ్చిన ది టాప్ ట్రెండింగ్ టెక్ అప్డేట్స్ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. సో ఇక్కడ దాకా వచ్చారంటే మీరు వీడియో మొత్తం చూసే ఉంటారు. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడమనండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. డైలీ ఒక వీడియో, ఒక షార్ట్ లేదా లాంగ్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటుంటా, మీకు యూజ్ అయ్యే కంటెంట్ తీసుకొస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా న్యూ టెక్ అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం.